విహారయాత్ర విషాద యాత్రగా మారింది. శ్రీశైలం జలాశయం చూడ్డానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అచ్చంపేట ఆసుపత్రిలో చికిత్స జరిపించగా మృతదేహాలను మార్చురికి తరలించారు. మృతులను హైదరాబాద్ బొల్లారానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి, శ్రీశైలం డ్యామ్ చూడడానికి వెళ్లే పర్యాటకులకు అపశృతి జరిగిందని చెప్పవచ్చు. రాత్రి అర్ధరాత్రి భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో అటువైపు వెళ్తున్నటువంటి బొల్లారం, హైదరాబాద్ బొల్లారం బొల్లారానికి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు, యువకులు అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆ యువకులు ఎక్కడ, తర్వాత ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారనే విషయం పూర్తి వివరాలు పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి స్థాయిలో అక్కడ నిన్నటి నుంచి కూడా 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తినటువంటి డ్యామ్ అందాలను చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తుండడంతో ఆ రోడ్ అంతా కూడా పూర్తి ఎటు చూసినా అటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు రాత్రి నుంచి కూడా రోడ్ అంతా కూడా జామ్ అయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా అక్కడ ఉన్నట్టు పర్యాటకులంతా కూడా సెల్ఫీలు దిగడానికి మధ్యలో కారు ఆపుతుండడంతో అటువైపు ఇటువైపు పూర్తి స్థాయిలో రోడ్లు బ్లాక్ అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ మన్ననూరు దగ్గర పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా రాత్రి అనుమతించరు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడికి ఎట్లా వెళ్లారు, అక్కడికి అనుమతించినప్పటికీ కూడా ఎట్లా వెళ్లారు, వేగంగా వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది. ఒక చెట్టుకు ఢీకొనడంతో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందడంతో అక్కడ విగత జీవితులుగా పడి ఉండడంతో ఉదయం అక్కడికి వెళ్ళినటువంటి వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ పోలీసులు అక్కడ మృతదేహాలను అచ్చంపేట ఆసుపత్రికి తరలించడానికి తీవ్ర ఇబ్బంది కూడా పడ్డటువంటి పరిస్థితి. మొత్తంగా ఆ కుటుంబ సభ్యులకు ఇప్పుడిప్పుడే సమాచారం తెలియడంతో వాళ్ళంతా కూడా వస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ పూర్తిగా వాళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు కలిసి వచ్చారనే వివరాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఈ యాక్సిడెంట్ అంటే అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు దాటిన తర్వాత వట్వర్లపల్లి అనే గ్రామం వస్తుంది. ఆ సమీపంలో జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే కూడా పూర్తి స్థాయిలో అక్కడ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయి ఉన్నాయి. పూర్తిగా మొత్తానికి ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు కూడా నానా నరకయాత్ర పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడికి పర్యాటకులు విపరీతంగా వస్తుండడంతో, వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వస్తా ఉన్నారు. ఇటువైపు అంటే శ్రీశైలం వైపు నుంచి కొంతమంది, అంటే కొన్ని వాహనాలు భారీగా వస్తా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వైపు నుంచి కూడా రావడంతో ఎట్ టైంలో అన్ని వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒక రాత్రి నుంచి కూడా నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు రాత్రి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వృద్ధులు తర్వాత చిన్నపిల్లలు తీసుకొని అక్కడికి రావద్దని చెప్పేసి, ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నప్పటికీ కూడా పర్యాటకులు అయితే ఏమాత్రం కూడా తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు. పూర్తిగా వాళ్ళు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని స్వయం నియంత్రణ చేసుకొని వీలైనంత తక్కువగా వస్తేనే బాగుంటుందని చెప్పి అనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా వీళ్ళు ఓవర్ స్పీడ్ గా వెళ్లి అక్కడ చెట్టుకు ఢీకొనడంతో మృతి చెందినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.